ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2023 సంవత్సరంలో ఈ ప్రభు దినం అయిపోతే ఇంకొక ప్రభు దినం మాత్రమే మనకు మిగిలి ఉన్నది. ఆ తర్వాత మరలా మనం నూతన సంవత్సరంలోనికి వెళతాం. కనుక మరి ఈరోజు ప్రభు దినము కనుక మనం దేవుని యొక్క వాక్యము కొరకై సిద్ధపడి ఉందాం. మన ఎదుట మన కొరకై మరణించటానికి వచ్చినటువంటి ప్రభువారి యొక్క శరీర రక్తములు ఉన్నవి, వాటి కొరకు కూడా మనం ఆత్మీయంగా సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు మనము ధ్యానము చేసుకుందాం. మనకు సమయం చాలా తక్కువ అయిపోయింది కనుక అన్ని వచనాలు చదివితే సమయం సరిపోదు. కనుక 1వ వచనం 16వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 1వ వచనం 16వ వచనం జాగ్రత్తగా చూడండి, అందరం కలిసి చదువుకుంటాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 16వ వచనం యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అందరం కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి, ఎవరు అటు ఇటు చూడవద్దు. దేవుని వాక్యముపై మీ మనస్సును మీ ఆత్మను పరిశుద్ధాత్మతో ఏకీభవించి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకోవటానికి ఈ సంవత్సరపు యొక్క అంతములో మనమున్నాము. కనుక మరి ప్రభు మనతో మాట్లాడి మనకు ఆశీర్వాదకరంగా ఉండులాగున ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకోవటానికి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ందరినీ ప్రేమించి ఈ సంవత్సరములోని ఈ డిసెంబర్ మాసము 24వ తారీఖు ప్రభు దినముగా ఇచ్చారు. ఇంతవరకు మా సమీపమునకు దిగివచ్చిన మిమ్మలను ఆరాధించటానికై మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు. తిరిగి నాయన చదవబడిన మీ లేఖన భాగము నుండి మీ దాసుడు బలహీనుడు, మీ సిలువలో మరుగు చేయండి, మీరు అగపడండి, మీ స్వరము వినిపించండి. నీ ప్రజలు నీ పాద సన్నిధికి ప్రేమతో వచ్చారు, త్యాగముతో వచ్చారు, సమయమును కేటాయించి వచ్చారు, సమస్తమును వదులుకొని నీ సన్నిధికి వచ్చారు. వచ్చిన నీ బిడ్డలు ఎవరు కూడా నాయనా ఖాళీగా వెళ్లకుండా మీ వాక్యము చేత నింపబడి ఆత్మీయంగా ఆశీర్వదించబడి గొప్ప మార్పు చెందినటువంటి బిడ్డలముగా మేమందరము మీ రాకడ కొరకు సిద్ధపడి ఉంటాన్ని కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త నూతన నిబంధనకు ప్రారంభం. ఈ నూతన నిబంధన ప్రారంభానికి ఈ యొక్క గ్రంథకర్త అద్భుతమైనటువంటి పరిచయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు పొందుపరుస్తూ వచ్చాడు. గొప్ప గొప్ప వ్యక్తులను క్రోడీకరిస్తూ వంశావళిని తీసుకొని వచ్చాడు. ఆ వంశావళిని తీసుకొని వచ్చి ప్రథమంగా ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 2వ వచనములోనికి వెళితే అబ్రహాము ఇస్సాకును కనెను అనగా ఈ వాక్య భాగం మొదటి నుంచి 16 వచనాలు మనం చదువుతా ఉంటే పురుషులందరూ ఏం చేస్తున్నారు చెప్పండి?
కనెను కనెను అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. ఈ అబ్రహాము కనెను, ఇసాకు కనెను, యాకోబు కనెను, ఏశాబు కనెను, ఈ రీతిగా దావీదు కనెను. ఈ కనెను కనెను అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు కొన్నిసార్లు మరి పురుషులు కనటం ఏందని మనకు చదవటానికి అంతా మనస్సు కొన్నిసార్లు ఒప్పుకోకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మదేవుడు మనకి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప గొప్ప సత్యాలు బయలుపరచడానికి దేవాది దేవుడు ఇక్కడ పొందుపరిచారు. మన పిల్లలు ఎవరైనా బయటికి వెళితే ఏమని అడుగుతారు చెప్పండి? నువ్వు ఎవరి కుమారుడువు అంటారు. అంటే మీ నాన్న ఎవరు అంటారు, కానీ మీ అమ్మ ఎవరని మనకు కూడా ఉన్నది కదా. ఎవరికి అన్నట్టు చెప్పండి? అమ్మ ఇంటి పేరు ఎవరు కూడా మోయరు, కానీ ఎవరింటి పేరు మోస్తారు? నాన్న ఇంటి పేరే, తండ్రి ఇంటి పేరే మోస్తారు. ఈ రీతిగా మనము కూడా ఆ రీతిగానే ఉన్నాము. కానీ కనటము అనటానికి వచ్చిన తర్వాత ఇది అమ్మలకు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది కదా అని మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ జీవగ్రంథములో మనం చూస్తే ఈ వచనాలన్నీ మనము ధ్యానము చేస్తే మంచి తండ్రులు ఉన్నారు, చాలా మంచి తండ్రులు ఉన్నారు, చెడ్డ కొడుకులు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? మంచి తండ్రులు ఉన్నారు, చెడిపోయిన కుమారులు కూడా ఉన్నారు. ఇంకొక రకంగా చూస్తే చాలా మంచి కుమారులు ఉన్నారు, కానీ పనికి మాలిన తండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. దైవ గ్రంథము ఇవన్నీ రాస్తూ తీసుకొని వస్తూ మనకు చాలా విషయాలు నేర్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భక్తుని, ఈ సువార్తికుని, ఈ నూతన నిబంధనలో మొదటి గ్రంథాన్ని వ్రాయటానికి మత్తయిని దేవుడు వాడుకున్నాడు. ఆయన వాడుకొని ఏమి ప్రధానంగా వ్రాస్తూ వచ్చాడంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క వంశావళి. ఎందుకు అబ్రహాము దగ్గరకు పోయాడు? ఎందుకు దావీదును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఈ అబ్రహాము నుండి లేక దావీదు నుండి 14 తరాలు ఈ యేసు ప్రభు జన్మించడానికి వచ్చే వరకు తరాలు గడిచిపోయినాయి. కానీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే అబ్రహాము అట మనందరికీ తెలుసు సంతానము లేనటువంటి వాడు. ఒక రోజట ఒక రాత్రి ఈ రీతిగా తీర్మానం చేసుకున్నాడు. మీ మనసు బయట మాకండి, నాకెళ్ళి చూడండి. ఏమైనా తీర్మానం చేసుకున్నాడంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 12వ అధ్యాయంలో వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తానన్నాడు. చాలా లేట్ అయిపోయింది, నా వయసు చాలా మీదపడ్డది, కాబట్టి నేనేం చేస్తానంటే వారి దేశ ఆచారమును బట్టి, వారికి ఉన్న సంప్రదాయాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ క్రమాన్ని బట్టి వారి ఇంటిలో పెద్దగా ఉన్నటువంటి పెద్ద దాసుని ఏం చేయాలంటే దత్తత తీసుకోవాలని ఆ రాత్రంతా కూడా ప్లాన్ వేసుకున్నాడట. ఆ రాత్రంతా ఏం చేశాడు? ప్లాన్ వేసుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడట. దేవా, నువ్వు కుమారుని ఇస్తానన్నావు, సంతానం ఇస్తానన్నావు, కానీ ఇంత మట్టికి నాకు కుమారుడు లేడు. కాబట్టి నేనేం ఆలోచిస్తున్నానంటే నా పెద్దదాసుడైనటువంటి ఎలియాజరును ఏం చేయాలనుకుంటున్నాను? దత్తత తీసుకుంటున్నాను అనుకున్నాను. నువ్వేం చేస్తావంటే నువ్వు ఓకే అను ప్రభువా, నేను ఆ పని పూర్తి చేస్తానన్నాడు. దేవుడు ఏమన్నాడంటే చూద్దాం, చూడండి. ఆదికాండం 15వ అధ్యాయములోని, ఆదికాండము 15వ అధ్యాయము 1 నుండి 6 వరకున్న ఈ వచనాలు మనము ధ్యానం చేద్దాం. చదవండి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము,
ప్రభువైన యెహోవా, నీవు నాకు ఏమిచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. మరియు 3వ వచనం, అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియలేదని కనుక నా పనివారములో ఒకడు నాకు వారసుడునని చెప్పగా. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చెను, అతడు నీకు వారసుడు కాడు. అర్థమవుతుందండి? దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అనుకుంటున్న ఎలియాజరు వారసుడు కాడు, నీ దత్తత నీకు వారసుడు కాడు, ఇస్మాయేలు నీకు వారసుడు కాదు. లేకుంటే నేను ఇచ్చేటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ఈ శరీర సంబంధంగా వారసుడు కావచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే నీ గర్భమున పుట్టబోవు వాడే నీకు వారసుడు అన్నాడు. దానిని ఎరిగిన, దానిని తెలుసుకొనిన అబ్రహామునకు వాగ్దానం ఇచ్చిన దేవుని జ్ఞాపకము చేసుకొని మత్తయి వ్రాస్తూ ఏమన్నాడంటే ఈ మొదటి అధ్యాయములోని మొదటి వచనములో అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. అబ్రహాముతో దేవుడు ఏమిచ్చాడు? ప్రమాణము చేశాడు. ఏమన్నాడు? నీ గర్భము, ఆ గర్భమున పుట్టబోవు వాడెవడంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. అది క్రిస్మస్. రెండవదిగా మనము జ్ఞాపకము చేసుకుంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. త్వరగా తీయండి. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇక్కడ పరిస్థితి ఏందంటే దావీదు కుమారులు నేను రాజుని, నేను రాజుని, నేను రాజునని ఆయనకున్నటువంటి కుమారులందరూ కూడా ఏం చేస్తున్నారంటే రాజ్యము కొరకు పోరాటం చేస్తా ఉన్నారు. మా నాన్న ఎప్పుడు తప్పిపోతే, లేకుంటే మా నాన్న ఎప్పుడు పైకి పోతే, మా నాన్న ఎప్పుడు పడిపోతే నేను రాజ్యం చేయాలి, నేను రాజ్యం చేయాలని వాళ్ళకి ఏముందంటే ఆరాటం ఎక్కువైపోయింది, పోరాటం ఎక్కువైపోయింది, ఆత్రం ఎక్కువైపోయింది. దానిని బట్టి దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే 16వ వచనం మధ్య భాగంలోనికి వెళితే నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. నీ సింహాసనము ఏమైపోద్దని చెప్పండి? నిత్యము స్థిరపరచబడుద్దట. దేవుడు ఎలాంటి వాడంటే, చక్కగా వినండి, కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మన దేవుడు అబ్రహాముతో ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. దావీదుతో ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. మన దేవుడు ఎలాంటి వాడట? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. మన దేవుడు ఎవరు అక్కడ? ఆయన యొక్క లక్షణం, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, ఆయన మాట ఇస్తే ఎలాంటి వాడో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు, నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట ఇచ్చి అబ్రహాముతో మాట ఇచ్చి దావీదుతో మాట ఇచ్చి దేవుడే ఈ లోకానికి రాకుండునా? అర్థమవుతుందండి? ఎవరితోని వాగ్దానం చేశాడు? అబ్రహాముతో వాగ్దానం చేశాడు కదా, దావీదుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాడు మాట ఇచ్చి రాకుండా ఉంటాడా? ఆయన ఈ లోకానికి రావటానికి కాలము సంపూర్ణమైనప్పుడు
ఆయన ఈ లోకానికి వస్తా ఉన్నాడు. అద్భుతమైనటువంటి వాక్య భాగం. అందుకే ఇక్కడ వారిద్దరు పేరులు ప్రారంభములో ఈ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాస్తూ వచ్చాడు. ఏమన్నాడు చూడండి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎంత అద్భుతమైనటువంటి వంశావళి! వాగ్దానము ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చి వాగ్దానముతో వచ్చినటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ లోకానికి రావటానికి ఎవరిని వాడుకున్నాడు? మన భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకులు, బైబిల్ వ్యతిరేకులు ఏమంటారంటే, బైబిల్ గ్రంథములో స్త్రీలకు ఎక్కువ చోటు లేదు అంటారు. ఏమంటారు చెప్పండి? బైబిల్ ఏం లేదంట, స్త్రీలకు ఎక్కువ స్థానం ఇవ్వలే బైబిల్ అంటారు. కానీ ఆయన ఈ లోకానికి రావటానికి ఎవరిని వాడుకున్నాడంటే, ఈ మనము చదువుకున్నటువంటి ఈ మొదటి ప్రారంభములోనే, నూతన నిబంధన ఆరంభములోనే, ప్రథమములోనే 5 స్త్రీలను వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా! ఆ 5 స్త్రీలను మనము ధ్యానం చేయబోతున్నాం. త్వరగా మనము చూస్తే ఈ యొక్క అధ్యాయములో మొదటి అధ్యాయములోని 3వ వచనము చూద్దాం. చూడండి, యూదా తామారు నందు పేరేసును జెరహును కనెను. జెరస్సు పేరేసు ఎస్రోనును కనెను. ఈ వాక్యం మనకు బాగా కొన్నిసార్లు మనము ధ్యానం చేశాం. ఎంతమందికి గుర్తుందో లేదో కానీ ఈరోజు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండములోని 38వ అధ్యాయములోనికి వెళితే, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రావటానికి వాడబడినటువంటి ఏ గోత్రం అండి? ఏమంటారు? ఏ గోత్రమట? యూదా గోత్రం. యాకోబు కుమారుల్లో యూదాకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానము వేరు. ఆ యూదాకి అర్థం ఏంటని చెప్పండి? స్తుతి అని అర్థం. ఆ యూదా గోత్రములో నుండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో జన్మించడానికి వచ్చాడు. కానీ యూదా ఏం చేశాడంటే పొరపాటు చేశాడు. యూదా ఏం చేశాడో తెలుసండి? తప్పు చేస్తూ వచ్చాడు. తన పెద్ద కుమారుడికి తామార్ అనేటువంటి ఒక ఆమెను పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే వాడు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక వాడిని ఏం చేసిండో తెలుసా? దేవుడు మొత్తేశాడు. వాడు చనిపోయాడు. వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ ఆచారాన్ని బట్టి మరొక కుమారుని చేశాడు. వాడేదో మోసం చేశాడు. దేవుడు చూసి ఏం చేసిండంటే వాడిని చంపేశాడు. ఒరే బాబు, నా 3 కొడుకుల్లో 2 కొడుకులు చనిపోయారు, ఇక 3వ కొడుకుని ఇవ్వటానికి వీల్లేదని తామారుని ఏం చేశాడంటే మోసం చేశాడు. మోసం చేస్తే ఆ తామారుని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడంటే నేను మీకు ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, 26వ వచనం, 38:26. నేను నా కుమారుడైన ఆషేతును తనకు ఇవ్వలేదు గనుక ఆమె నాకంటే ఏమైపోయిందంటండి? నీతిమంతురాలు. అందుకే ఇక్కడ నూతన నిబంధన ప్రారంభములో ఆమె యొక్క పేరు వ్రాయటం జరుగుతూ ఉన్నది. ఎవరట ఆమె? తామారు. విధి వంచింది. ఆ వంచన గురైపోయింది. భర్త చనిపోయాడు, 2వ మ్యారేజ్ చేసుకుంది, వాడు చనిపోయాడు. మళ్ళీ 3వ మ్యారేజ్ చేయాలనుకుంటే మా మోసం చేశాడు. ఆమె ఏం చేసేదంటే చాలా నీతిగా ఈ వంశాన్ని యేసు ప్రభు రాబోవటానికి, లోక సృష్టికర్త, లోక రక్షకుడు ఈ లోకానికి రావటానికి వంశము కావాలని, వంశావళిని కావాలని ఆమె తాను త్యాగము చేసి ఒక పరిశుద్ధతలోనికి వెళ్ళి ఏం చేసిందో తెలుసండి? నీతిమంతురాలుగా దైవ గ్రంథములో వ్రాయబడ్డది. వాళ్ళ మామగారు స్టేట్మెంట్ ఇచ్చితే ఏమంటాడు చెప్పండి? ఈమె నాకంటే నీతిమంతురాలు. ఒట్టిగా రాయబడదు దేవుని గ్రంథములో. ఆమె విషయమంతా తెలిస్తే, చదివితే, మీరు ఇంటికి పోయిన తర్వాత ఎప్పుడైనా చదవండి. 38 అధ్యాయము మనకే కొన్నిసార్లు రోమాలు నిక్కర పొడిచేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ దేవాది దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంటే
ఈ కనానీయురాలునైనటువంటి ఈ అన్యురాలుని, ఈ తామారును దేవుడు ఏం చేసుకున్నాడు? ఎంచుకున్నాడు. మొదటి ఆమె పేరు ఏం పేరు చెప్పండి? తామారు. రెండవ ఆమెను కూడా మనం చూద్దాం. అదే మనం ముందుకు వెళదాం. 5వ వచనం. నయసోను సల్మానును కన్నెను. సల్మాను రహాబునందు, ఎవరంటే చెప్పండి? రాహాబు. ఏమేమోరు? రాహాబు. ఈ రాహాబు ఎవరో మనందరికీ బాగా తెలుసు. యెహోషువ గ్రంథములోని 2వ అధ్యాయం 3వ అధ్యాయము మనం చూస్తే, ఆఖరికి 7వ అధ్యాయములోనికి చూస్తే, యెరికో గోడల మీద ఉండి తల్లిదండ్రుల పోషణ కొరకు, కుటుంబ పోషణ కొరకు, పరిస్థితుల కొరకు, పేదరికము కొరకు, ఆమెకున్నటువంటి ఆ క్లిష్టమైన పరిస్థితులను బట్టి ఆమె వ్యభిచారిగా మారిపోయి తన ఒళ్ళు నమ్ముకొని తన కుటుంబాన్ని పోషిస్తూ భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. ఎవరు కావాలని తప్పు చేయరు. పరిస్థితులు వంచిస్తాయి, కాలము వక్రీకరిస్తుంది, లోకము వంచింది ఆమెని ఆ రీతిగా చేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి ఒక వాక్య భాగం ఉంటుంది. తీసిన వారు చదవండి. నా తల్లియు నా తండ్రియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా ప్రతిఘటించి రక్షించినట్లుగా యెహోవా తోడని ఏం చేసుకుంటుంది? ఈమెట మన ప్రియులు, మన పితరులు ఐగుప్తులో నుండి వస్తా ఉంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలన్నీ విన్నదట. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిందిగా విన్నది. యోర్దాన్ నది పాయలుగా అయిపోయినది విన్నది. మన్నా కురిసింది విన్నది. దేవుడు అద్భుత కార్యాలన్నీ చూస్తూ వచ్చింది. వారు యెహోషువ చేసిన యుద్ధాల గురించి వినినప్పుడట జాగ్రత్తగా నాకెళ్ళి చూడండి, ఆమె గుండె అంట ఏమైపోయిందో తెలుసండి? పగిలిపోయిందంట. మా గుండెలు కరిగిపోయినాయి మీ దేవుని గురించి విన్నప్పుడు. ఒక అద్భుతమైన మాట చెప్పనా ఇక్కడ? ఊరక యెరికో చుట్టూ 7 సార్లు ఏం చేశారు? మనవాళ్ళు ప్రదక్షిణం చేశారు. 7వ రోజు 7 సార్లు చేసినప్పుడు ఏమైపోయినో తెలుసండి? యెరికో గోడలు కూలిపోయింది. ఎంత అద్భుతం! మామూలు అద్భుతం చెప్పండి. ఆ అద్భుతానికి కారణం ఎవరంటే ఈ యొక్క రహాబు. ఎందుకంటే 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే వేగుల వారిని ఏం చేసిందంట? 4వ వచనం చదవండి. 2:4. ఆ స్త్రీ ఆ ఇద్దరు వేగుల వారిని, ఇశ్రాయేలు వారిని ఏం చేసిందంట? దాసి పెట్టింది. ఆ దాసి పెట్టి ఈ అద్భుతమైన కార్యము యెరికో గోడలు కూలటానికి ప్రధాన కారణముగా దేవుడు ఈమెను కూడా వాడుకున్నాడు. తన కుటుంబాన్ని రక్షించడానికి ఏమని ప్రమాణం చేయించుకున్న చెప్పండి? యెహోవా తోడని ప్రమాణం చేయించుకున్నా. అందుకనే ఇక్కడ 2వ పేరేం పేరు చెప్పండి? రాహాబు అనేటువంటి ఆమెను కూడా దేవుడు ఈ ప్రారంభములో, ఈ నూతన నిబంధనలో రాస్తూ వచ్చాడు. ఆ తర్వాత కిందకు వెళితే ఈ రాహాబు ఎవరంటే అన్యురాలు. యెరికో దేశానికి సంబంధించినటువంటిది. వీళ్ళకి బైబిల్ లేదు, వీళ్ళకి మందిరం లేదు, వీళ్ళకి పాస్టర్ గారు లేడు, వీళ్ళకి ప్రాక్టీస్ లేదు, వీళ్ళకి ఏమీ లేదు. కానీ అన్యురాలైనప్పటికీ ఏం చేసింది చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని మాత్రమే కాకుండా విశ్వాస వీరుల్లో కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రహాబు అనేటువంటి పేరును కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించటం జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం, త్వరగా ముందుకు వెళదాం. ఆ తర్వాత 5వ వచనంలోనే మరలా మనం చూస్తే రహాబునందు బోయాజును కనెను. బోయజు చదవండి ఇప్పుడు. రూతునందు ఓబేదును కొనెను. ఇక్కడ 3వ స్త్రీ పేరేం పేరు చెప్పండి? రూతు. ఈ రూతు మోయాబీరాలు. ఈమె చరిత్ర చాలా భయంకరమైనటువంటి చరిత్ర.
లోతు కుటుంబంలో నుండి వచ్చినటువంటి చరిత్ర. ఏమాత్రము కూడా అర్హత లేదు. అర్థమవుతుందండి? ఎంత భయంకరమైనటువంటి ఆ దేశము, విగ్రహారాధన దేశం, పాపముతో కూడిన దేశం, లోకముతో కూడిన దేశం. ఆ భయంకరమైన స్థితి నుంచి, భయంకరమైన వంశావళిలో నుంచి లోతు కుమార్తె యొక్క కుమారుని వంశాన్ని ధరించుకొని ఆ మోయాబు స్త్రీగా వచ్చింది. యవన కాలములో విధి వంచింది, భర్తను కోల్పోయింది. కానీ అత్తను మాత్రం వదిలిపెట్టలే. భర్తను కోల్పోయింది కానీ అత్తగారిని మాత్రం ఏం చేయలే చెప్పండి? వదిలిపెట్టలే. మనము చూస్తే ఈ రూతు గ్రంథములోని మొదటి అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి ఒక తీర్మానం, క్రైస్తవులకు ఉండవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వాక్యం ఇది. ముఖ్యంగా సహోదరులకు సంఘానికి ఆత్మీయతకు చాలా పునాది కలిగినటువంటి అద్భుతమైన వచనాలు, బంగారం లాంటి మాటలు. ఏమని ఉన్నది చదవండి, 16-17. అందుకు రూతు, ఇక్కడ మనందరికీ తెలుసు, చాలాసార్లు ధ్యానం చేశాము కాబట్టి, భర్త చనిపోయిండు, బావ చనిపోయిండు, మామ చనిపోయిండు, తోటికోళ్ళు వదిలిపెట్టి ముద్దు పెట్టుకొని ఓర్పా వెనక్కి వెళ్ళిపోయింది. నయోమి కూడా అన్నది, అమ్మా నీ తోటికోడలు వెళ్ళింది కదా, నీవు కూడా వెళ్ళు, నేను వృద్ధురాలని, నేను కనలేను, ఇక వంశం ఉండదు, ఈ గోత్రం ఉండదు, ఏమీ ఉండదు. పరిస్థితి అంతా కూడా ఏమైపోయిందంటే శూన్యంగా మారిపోయింది. భవిష్యత్ అంతా ఏమైపోయిందంటే ఒక చేదుగా మిగిలిపోయింది. అలాంటి పరిస్థితిలో అత్తగారు వెళ్ళమ్మ రూతు అని చెప్పినప్పుడు చదువు తల్లి. అందుకు రూతు, నా వెంబడి రావద్దు అని నన్ను చూడండి ఎంత చక్కని మాటలో. అందుకు రూతు తన అత్తగారితో ఏమంటుందో తెలుసా? నా వెంబడి రావద్దు అనియు నన్ను విడిచిపెట్టవద్దు అనియు నన్ను పదే పదే చెప్పమాకండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, సారీ అత్తయ్య, నన్ను పో అను మాకు. నువ్వేమన్నా అనొచ్చు కానీ కొడితే 2 గొట్టు, తిడితే 2 తిట్టు, కానీ నీ నుంచి నన్ను మాత్రం దూరం చేయమాకు. ఈ అత్తగారిలో ఏమున్నదంటే ఒక అద్భుతమైనటువంటి లక్షణం. వారికి ఒక ప్రార్థన ఉన్నది, వారికి ఒక భక్తి ఉన్నది, వారికి ఒక పరిశుద్ధత ఉన్నది. వాళ్ళ ఇంటిలో ఒక కుటుంబ ప్రార్థన ఉండి ఉంటుంది. ఆ అత్తగారి యొక్క అనేకమైన ఆత్మీయ లక్షణాలను గుర్తెరిగినటువంటిదై, వీరి దేవుడు నిజమైనటువంటి దేవుడని, మాలాంటి మోయాబీయుల దేవుడు లాంటి దేవుడు కాదు, వీరి దేవుడు నిజమైన దేవుడని, ఈ దేవుడిలో జీవం ఉన్నదని, ఈ దేవుడు పరలోకానికి చేరుస్తాడని, ఈ లోకానికి రాబోతున్నటువంటి దేవాది దేవుడు సృష్టికర్త కూడా వీరిలో నుంచి వస్తాడని గుర్తెరిగినటువంటిదై ఏమంటున్నదంటే, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. సంగమా, విశ్వాసీ, దేవుని బిడ్డలారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. సంఘముతో ఒక ప్రమాణం, బలలో పాలు పొందే వాళ్ళకు ఒక ప్రమాణం, కలిసి ఆరాధించే వాళ్ళకు ఒక ప్రమాణం, ఒక నిబంధన ఉండాలి. ఏమంటున్నదంటే, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. వాగ్దానం చేస్తుంది, అత్తగారికి చేతిలో చేయేస్తుంది, హత్తుకుంటుంది. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును, నీ జనమే నా జనం, నీ దేవుడే. అత్తలు, మీ కోడలు ఎప్పుడన్నా అన్నారు ఇట్లా? కోడళ్ళారా, మీ అత్తలతో ఎప్పుడన్నా ఇట్లా అన్నారా? నువ్వేం చెప్పితే అదే రైట్ అత్తయ్య. మా శ్యామలమ్మ అంటది అప్పుడప్పుడు పొద్దున్నే, అత్తయ్య నువ్వే కూర చేయమంటే అది చేస్తా, నువ్వే టిఫిన్ చేయమంటే అది చేస్తా, నీ ఇష్టమే అత్తయ్య అంటది. అత్త కోడళ్ళంటే ఎలా ఉండాలంటే తల్లి బిడ్డలు లాగా ఉండాలి, శత్రువులు లాగా ఉండకూడదు.
ఋతు గ్రంథం చదివితే ఏం చేయాలో తెలుసండి? అత్తా కోడల యొక్క ఐక్యత, అత్తా కోడల యొక్క ప్రేమ, అత్తా కోడలు ఏమైపోతారంటే అత్త కాకుండా అత్తమ్మ అయిపోద్ది, కోడలు కాకుండా ఏమైపోద్ది? కూతురుగా అయిపోద్ది. అది ఇద్దరిలో ఉండాలి, ఒక్కళ్ళతో ఉంటే కుదరదు. ఎంతమందిలో ఉండాలి చెప్పండి? ఇద్దరిలో ఉండాలి. అందుకనే ఏమని చెబుతున్నదంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకెంతైనా కీడు. అబ్బాబ్బా, ఎవరిని తీసుకొచ్చిందండి మధ్యలోకి? అత్త కోడళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారు ఇప్పుడు? యెహోవా వచ్చింది. అందుకే ఇక్కడ నూతన నిబంధన ప్రారంభంలో మత్తయి సువార్త ఎవరి పేరు రాస్తూ వచ్చాడు? రూతు పేరు కూడా రాస్తూ వచ్చాడు. అనిరాలు, మోయాబీరాలు, చర్చి లేనామె, మందిరము లేనామె, సంఘము లేనామె, బల్లా లేనామె, యేసు ప్రభు ఎరగనటువంటి ఆమెకి ఈ మనసు ఉంటే మరి మనకే మనసు ఉండాలి? సంఘముతో కూడా మనకి ఇలాంటి అగ్రిమెంట్ ఉండాలి, సంఘముతో మనకి ఇలాంటి బాండ్ ఉండాలి. అర్థమవుతుందండి? కనుక ఆ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మూడవదిగా ఎవరిని చూసాం చెప్పండి? రూతును చూస్తూ వచ్చాం. సమయం అయిపోతుంది, నేను ముందుకు వెళతాను. నాలుగవదిగా 6వ వచనములోనికి వెళదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును. మొదటగా మనం చూస్తే ఆ ముగ్గురి పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయటానికి పర్మిషన్ ఇచ్చాడు నూతన నిబంధనలో. ఇక్కడికి వచ్చేలకి ఈమె గారి పేరు రాయలేదు, మనందరికీ తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలోనికి వెళితే మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగం అది. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఆయన వెంబడించడానికి ఇష్టపడాలి. ఆయనకు విధేయత చూపెట్టడం నేర్చుకుంటే మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను అన్నాడు. కానీ ఉరియా భార్య పేరు ఇవ్వలేదు, దావీదు భార్యని కూడా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పలకటానికి ఇష్టపడలే. ఎందుకు? దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అద్భుతమైనటువంటి వాక్య భాగాలు మనకి ఆధారంగా ఉన్నాయి. ఈమె తప్పేమీ లేదు. ఈమె ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే హిత్తీయురాలు. అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా అన్యులు. ఇప్పుడు మరొకరికి మనము ధ్యానం చేసింది వీళ్ళు యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు, అన్య స్త్రీలని దేవుడు ఈ లోకానికి రావటానికి తామారును వాడుకున్నాడు, రహాబును వాడుకున్నాడు, రూతును వాడుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఉరియా భార్యను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మనము దేవుని యొక్క వాక్యములో ధ్యానము చేస్తే చూస్తే వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈమె చాలా పశ్చాత్తాపముతో ఒకసారి దావీదు గారి దగ్గరకు వచ్చి ఏం చేసిందో తెలుసండి? పశ్చాత్తాపడ్డది. చూద్దాం, చూడండి. 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. 1 రాజులు 1:25. త్వరగా తీయండి. 1 రాజులు 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 21. ఇదిగాక నా ఏలినవాడవైన రాజగు దావీదు మహారాజా, నీవు నీ పితరులతో కూడా మరణించిన లేక నిద్రించిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును
దోషులముగా అపరాధులముగా ఎంచబడుదుము. మీరు మరణించిన తర్వాత మమ్ములను ఉరి తీయవచ్చు, ఏమైనా చేయవచ్చు. అధోని రాజు పరిపాలనకు రెడీ అయిపోయాడు. దావీదు దగ్గరికి వచ్చింది. ఆమె ఏం చేస్తుందంటే తన పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నది. ఏమంటున్నది చెప్పండి? అపరాధులముగా ఎంచబడుదుము అంటున్నది. 2 సమూయేలు 12:25 చూద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనములో ఈ దావీదుకి బత్షెబా వలన కనినటువంటి ఈ కుమారుణ్ణి దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, ఎందుకు ఈ గ్రంథములో రాసి ఉంచాడు, ఆమె పేరుని ఎందుకు కోడ్ చేస్తూ వచ్చాడు అంటే 12వ అధ్యాయములో దావీదు బత్షెబాకు కలిగినటువంటి ఆ కుమారునికి పేరు పెట్టుకున్నాడు. దావీదు ఎవరిని పేరు పెట్టుకున్నాడు చూడండి, 25. యెహోవా అతనిని ప్రేమించి నాతానను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదిద్య అని అతనికి పేరు పెట్టాడు. ఎవరట పంపింది? ప్రవక్తను ఎవరు పంపారు? దేవుడే పంపాడు. ఇది అపవిత్రమైతే దేవుడు పంపడే. దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. సొలొమోను అనే పేరు తండ్రి పెట్టుకున్నాడు. సొలొమోను అనే పేరు పై వచనంలో చూస్తే తండ్రి పెట్టుకుంటున్నాడు. 24వ వచనం చివరిలో చూస్తే దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టారు. సామెతల గ్రంథము చివరిలోనికి వెళితే అక్కడ తల్లి పేరు పెట్టుద్ది. ఏమని పేరు పెట్టుద్ది అంటే నా కుమారుడైనటువంటి లెమూయేలు అని పేరు పెట్టుకుంటుంది. ఏం పేరు పెట్టుకుంటే చెప్పండి? సొలొమోనుకి 3 పేర్లు. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరేం పేరు? సొలొమోన్. ప్రవక్త దేవుడు పెట్టిన పేరేంటి? యదిద్య. వాళ్ళ తల్లిగారు పెట్టిన పేరేంటి? లెమూయేలు. అంటే అది కొంతమంది వేరే ఎవరినో పోలిక అంటారు, కానీ మరికొంతమంది ఏమంటారంటే అది తన తల్లి తన కుమారునికి పెట్టుకున్నటువంటి పేరు అంటారు. సరే, ఏది ఏమైనా కూడా ఆమె కన్న కుమారుణ్ణి ఎవరు యాక్సెప్ట్ చేశారు? దేవుడే అనుమతించాడు. దేవుడే అనుమతిచ్చి ఏం చేశాడంటే ఆ కుమారునికి పేరు వాళ్ళ నాన్న పెట్టిన పేరు కాదు, కానీ నేను ఏం పేరు పెడుతున్నానంటే నాకు ఏం పేరట? ఏం పేరండి? బహుప్రియుడు. కింద చూడండి, యెహోవాకు ఎవరంటే చెప్పండి? సొలొమోన్ అంటే, యదిద్య అంటే ఎవరికంట ప్రియుడు? దేవునికి ప్రియమైన కుమారుని కన్నది ఎవరేమా? బత్షెబా. అందుకే ఈ జీవ గ్రంథములో ఆమె పేరు, లేకుంటే యేసు క్రీస్తు వంశావళిలో ఆమె పేరుని దేవుడు పొందుపరుస్తూ వచ్చా. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. అర్థమవుతుందండి? ఈ యొక్క హిత్తీయురాలు వాళ్ళ నాన్నగారు అధికారంగా, వాళ్ళ మామగారు లేకుంటే వాళ్ళ మామగారు పెద్ద మిలిటరీ ఆఫీసర్, వాళ్ళ భర్త గారు సైన్యములో పోరాడినటువంటి పోరాట యోధుడు, ప్రాణం అర్పించినటువంటి వాడు. అలాంటి కుటుంబంలో నుండి అన్యురాలుగా వచ్చి దేవుని యొక్క జీవ గ్రంథములోని మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు మన కొరకై కలవరి శిలువలో ప్రాణం పెట్టడానికి రాబోతున్నటువంటి ఆ యేసు క్రీస్తుకి వీళ్ళందరూ అన్యులందరూ ఏమైపోయారో తెలుసండి? వారసురాండ్రుగా అయిపోయారు. వాళ్ళ వారసత్వంలో నుంచి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. చివరిగా మనం 16వ వచనంలోనికి వెళదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా వినండి, చదవండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మనం ఇంతకు ముందు ధ్యానము చేసిన ఆ స్త్రీలందరూ అన్యులు, కానీ ఈమె దావీదు వంశములో నుండి, అబ్రహాము వంశములో నుండి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రావటానికి పరిశుద్ధురాలుగా ఉన్నది. ఈ మరియమ్మను గురించి మనము ధ్యానము చేస్తే
ఈ రోజులకి మనం పోల్చుకుంటే, ప్రస్తుతానికి మనం పోల్చుకుంటే, ఈ లోక పరిస్థితికి పోల్చుకుంటే, దేవుడు చూస్తే ఎవరు దొరికారండి ఆయన రావడానికి ఈ లోకానికి? మరియమ్మ దొరికింది. ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంతగా కాపాడుకోవాలి. నోరు కాపాడుకున్నది, చూపు కాపాడుకున్నది, హృదయాన్ని కాపాడుకున్నది, ఆలోచనలు కాపాడుకున్నది, పరిశుద్ధతతో జీవిస్తూ వచ్చింది. దేవాది దేవుడు, మనం ఇందాక పాడుకున్నాం, ఆరాధన చేశాం. ఏమని? సమీపింపరాని తేజస్సులో ఉండే ఆ దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఈ పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మలోనికి ఇమిడిపోయాడు, ఒదిగిపోయాడు. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుంటది, ఆమె గర్భవతి. సంగమా, విశ్వాసులారా, జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే, నా వైపు చూడండి. యవనస్తులుంటే దండం పెట్టి చెబుతాను, చిన్నపిల్లలుంటే దండం పెట్టి చెప్పబుద్ధి అవుతుంది. మరియమ్మలాగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. పాపానికి అమ్ముడు పోవమాకండి, శరీరాన్ని పారేసుకోమాకండి, పరిశుద్ధత కలిగి జీవించండి, పాపం జోలికి వెళ్ళమాకండి. కన్నీటితో చెప్పాలనిపిస్తుంది, హృదయం పగిలిపోతుంది. సంఘ ప్రారంభం నుంచి కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నా. లోకమంతా అదే పరిస్థితిలో ఉంది. యవన బిడ్డల వలన సంఘాలకు చెడ్డ పేర్లు వస్తూ ఉన్నాయి. మందిరములో భక్తి, బయటికి పోయిన తర్వాత యుక్తి. మందిరములో శక్తి, బయటికి పోయిన తర్వాత సాతాను చేతిలో బలహీనులైపోతూ ఉన్నారు. యేసుప్రభు వారు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరణించడానికి వచ్చాడు. ఆయన ఏదో రోమా మతాన్ని కూలగొట్టడానికి రాలే, ఆయన ఏదో శత్రువులను జయించడానికి రాలే, ఆయన ఏదో ఈ దేశంలో కిరీటం పెట్టుకొని రాజుగా పరిపాలన చేయడానికి రాలేదు. కానీ ఆయన నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో మరణించడానికి వచ్చాడు. తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో పౌలు గారు అంటాడు, మొదటి అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మనము మరియమ్మలాగా బ్రతకటానికి ఇష్టపడాలి. మరియమ్మలాగా మన జీవితాలు సమర్పించుకోవాలి. ఈ క్రిస్మస్, ఈ సందర్భంలోనైనా, క్రిస్మస్కు ముందు దినములో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పక్క వాళ్ళకు అనుకోమాకండి, ప్రతి తల్లి నాకు అనుకోండి, ప్రతి తండ్రి నాకు అనుకోండి, ప్రతి బిడ్డ కూడా నాకే అనుకోండి. అది వాళ్ళకే ఊరుకో అనుకోమాకండి. ఎప్పుడు ప్రతి వాక్యము, వాక్య వాగ్దానములన్నీ నావి, ప్రతి హెచ్చరికలు నావి, ప్రతి ప్రభు మాట నాది అనుకోండి. పక్క వాళ్ళకు అనుకుంటే మాత్రం సాతాను అప్పుడే మోసం చేస్తుంది. అబ్బా, ఈ వాక్యం నిజంగా వాళ్ళకి చెప్పాల్సిందే అనే ఆలోచన నీలో వచ్చిందంటే అది ఎప్పుడు, ఎవరు వచ్చినప్పుడు లోపలికి సాతాను వస్తుంది. దేవుడు నాతోనే మాట్లాడాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మనము మును కొనలకు ఎదురు తన్నకూడదు, కత్తుల మీద సాము చేయకూడదు. ప్రమాదంలో పడేది మనమే. అర్థమవుతుందండి? ప్రభునందు ప్రియమైన సంగమా, పరిశుద్ధత కావాలి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఆయన మన కొరకై ఈ లోకానికి రావటానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, ఎందుకు ఈ క్రిస్మస్ అంటే, దేవుడు మానవుడుగా ఈ లోకములోనికి రావటమే క్రిస్మస్. పరలోకము ఈ యొక్క పాపిని చేరుకోవటమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఎందుకంటే గొప్ప దేవుడు మానవుల మధ్య నివసించడానికి రావటమే క్రిస్మస్. అర్థమవుతుందండి? పరలోకమట ఈ భూమిని, ఈ సృష్టికర్త అయిన దేవుడు పరలోకం నుండి వచ్చి ఈ భూమిని ముద్దాడటానికి వచ్చిందంట. అది క్రిస్మస్. శాపాన్ని తొలగించి, వింటున్నారా? శాపాన్ని తొలగించి ఆయన ఏమి ఇవ్వటానికి వచ్చాడు చెప్పండి? ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చాడు. అదే క్రిస్మస్. మన దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే
మనమందరము కూడా పాపము వలన వచ్చే జీతం మరణానికి పాత్రులమయ్యాము. ఆ మరణము నుంచి మనకేమి ఇవ్వటానికి వచ్చాడు ఇప్పుడు చెప్పండి? ఆయన జీవాన్ని ఇవ్వటానికి వచ్చిందే క్రిస్మస్. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ అమరత్వములో ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? నీ యొక్క హృదయములోనికి వస్తేనే క్రిస్మస్. ఎక్కడికి రావాలి చెప్పండి? హృదయంలోనికి రావాలి, అప్పుడే క్రిస్మస్. ఈ లైట్లతో క్రిస్మస్ కాదు, ఈ డెకరేషన్తో క్రిస్మస్ కాదు, ఈ కోటుతో క్రిస్మస్ కాదు, ఆ కేకులతో క్రిస్మస్ కాదు. ఏంటిదట క్రిస్మస్ చెప్పండి? యేసయ్య ఎక్కడికి రావాలి? హృదయములోకి వస్తే అది క్రిస్మస్. క్రీస్తు లేకపోతే క్రిస్మస్ లేదు. మన హృదయంలో ఏముండాలి చెప్పండి? క్రీస్తు ఉండాలి. దేవుని కృపట మనుషుల మధ్య నివసించడానికి వచ్చిందంట. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఎక్కడికి వచ్చింది చెప్పండి? మన మధ్యలో నివసించడానికి వచ్చింది. అది క్రిస్మస్. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఏంటంటే చాలా మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవాది దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకమునకు చెప్పండి? మరలా లూకా సువార్త 19:10 ఎవరు చెప్తారు? నశించినదా దానిని మనందరినీ వెతుక్కుంటూ వచ్చిందే అదే క్రిస్మస్. మనమందరం కూడా సంతోషంగా ఉండే దినాలు, ఆనందంగా ఉండే దినాలు, ప్రభువుని గణపరిచే దినాలు. ఇంకా మనం డెకరేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన కొరకు రక్షకుడు ఈ లోకములో నా కొరకు జన్మించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన వచ్చింది ఎందుకంటే కలువరి సిలువలో మరణించటానికి వచ్చాడు. ఈ లోకములో ఎవరైనా ఎందుకైనా వస్తారంటే వచ్చినటువంటి వాళ్ళు మరణించటం అంటే వాళ్ళకి అస్సలు గిట్టదు. కొంతమంది అయ్యగారులు బర్త్డే ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ తప్పిదారి మాట గెనక ఏదన్నా పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు అన్నామనుకోండి వాక్యములో నుంచి, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని ఎవరన్నా పాస్టర్ గారు ఆ రోజు జన్మదినం రోజు చెప్పారనుకోండి, మళ్ళీ ఎప్పుడు కూడా బర్త్డేకి అయ్యగారిని అరే లోకం కూడా చెబుతుంది పుట్టిన ప్రతి ఒక్కడు పైకి పోవాలి. వాక్యం కూడా చెబుతుంది జన్మదినము కంటే మరణదినమే మేలు కదా. పౌలు గారు కూడా ఏమన్నాడు? నా బట్టుకైతే సావైతే నాకేందంటే చెప్పండి, అబ్బో చాలా లాభం కదా. కానీ మనకు మాత్రం నచ్చదు. ఎన్నన్నా చెప్పు కానీ క్రిస్మస్ రోజు సావేందంటారు. కానీ యేసు ప్రభు వారే వచ్చింది ఎందుకు చెప్పండి? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు అదిగో ఆ కలువరి సిలువలో మరణించడానికి వచ్చాడు. ఆయన మరణము ద్వారా మనందరికీ ఏం కలుగుద్ది చెప్పండి? విమోచన, విడుదల కలుగుద్ది. మరణ భయము పోతుంది. ఆ తర్వాత పరలోక రాజ్యములో ఆయనతో యుగ యుగములు కూడా ఉంటాం. ఇప్పుడు చెప్పండి, జన్మ గొప్ప, సావు గొప్ప కదా? ఏది గొప్ప? ఎవరన్నా ముసలోళ్ళతో అనమాకండి, మాకంటే పెద్దవాళ్ళు వస్తుంటే చాలా బాధపడతారు. మీరు అంతే చెబుతారు కదా. పెద్దవాళ్ళతో అంటే ఎక్కడలేని కోపం వస్తుంది. ఎవరు బర్త్డే అయినా ఎక్కడ, ఇప్పుడు మన ఇళ్లలో బర్త్డే జరిగితే కొన్నిసార్లు అయ్యగారికి కూడా చెప్పరు, కేక్ తెచ్చుకొని ఇంటి పక్క వాళ్ళ వారికి కేక్ కట్ చేసుకో. కొంతమంది ఏం చేస్తారు, ఇంటి పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కనీసం ఫోన్లో కూడా ప్రార్థన చేయమన్నారు. చేస్తే మళ్ళీ ఏమన్నా సంఘంలో అందరికీ తెలుస్తుందని. మన బర్త్డేలు ఎంతవరకు ఉంటాయి? ఇంటి వరకు ఉంటాయి. కార్పొరేటర్ బర్త్డే ఎంతవరకు ఉంటుంది? వార్డు వరకు ఉంటుంది. ఎమ్మెల్యే బర్త్డే నియోజకవర్గం వరకు ఉంటుంది. రేవంత్ రెడ్డి బర్త్డే రాష్ట్రం వరకే ఉంటుంది, అంతే కదా. మోడీ బర్త్డే ఇండియా వరకే ఉంటుంది. కానీ ప్రపంచమంతా బర్త్డే ఒకే ఒక బర్త్డే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బర్త్డే. హల్లెలూయా! అది సంతోషం. మన ప్రభువు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత మనమందరం కలిగి ఉందాం. ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని ప్రభు బలలో పాలు పొందుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా దేవాది దేవుడు ఆయన వాగ్దానము చేశాడు. అబ్రహాముతో వాగ్దానము నెరవేర్చడానికి, దావీదుతో వాగ్దానము నెరవేర్చడానికి ఈ లోకములో జన్మించాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు.
కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, అందరు కూడా మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకిచ్చిన ఈ ప్రభు దినమందు మత్తయి సువార్త 1వ అధ్యాయములో నుండి 1 నుండి 16 వచనాల వరకు దేవా, మీరు ప్రత్యేకించి మీరు ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీల యొక్క వారి యొక్క జీవితం, వారి యొక్క మార్పు, వారి యొక్క సమర్పణ, వారి యొక్క త్యాగము మేము ధ్యానము చేయటానికి నీ కృపనిచ్చారు. అవును తండ్రి, తామారు మొదలుకొని రహబు నుండి రూతు నుండి బత్షెబా, చివరికి మీరే ఈ లోకానికి రావటానికి మీరు ఏర్పాటు చేసుకున్న ఆ పుణ్య మేరీ లేక దేవా ధన్యురాలైనటువంటి మరియమ్మ యొక్క పవిత్రత, పరిశుద్ధత, నీతిని మేము ధ్యానం చేయటానికి మీ కృపనిచ్చారు. మేమందరము కూడా నాయన అట్టి సమర్పణ కలిగి మా పాపములను మేము ఒప్పుకొని మార్పు చెందినటువంటి వారమై మా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకొని ఆయన కలువరి శిలువ మరణము ద్వారానే మాకు ఆ పరలోకము, మాకు ఆ నిత్యత్వము, మాకు మహిమ కలిగిందని మేమందరము కూడా భయము భక్తితో జీవించుటకు ఈ వాక్యము నీరికట్టి ఫలింపచేయమని, మా ఎదుట ఉన్న బలలో యోగ్యముగా పాలు పొందుటకు మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా ప్రార్థనలో ఉండండి.